హలో అందరికీ. ఇవాళ మనం తెలుసుకోబోయే కథ 'శబ్దాల రహస్యం'. ఒక చిన్న గ్రామంలో ఆకాష్ అనే బాలుడు జీవించేవాడు. ఆకాష్ తల్లిదండ్రులను చిన్నప్పుడే కోల్పోయాడు. కానీ అతని జీవితంలో నిజమైన సమస్య వేరే ఒకటి. అతను సాధారణ మనుషుల మాటలు వినలేడు. కానీ అతని చెవులు కొన్ని ప్రత్యేకమైన శబ్దాలను మాత్రమే వినగలవు. అది ఓ అసాధారణ శక్తిలా పనిచేసేది. ఆకాష్ తన దైనందిన జీవితాన్ని పల్లె ప్రజల మధ్య గడిపేవాడు. అతను బాగా మంచివాడు, కానీ విచిత్రంగా ఉండేవాడు. అతని వినికిడి శక్తి కారణంగా చాలామంది అతన్ని విడిచిపెట్టేవారు. కానీ అతనికి తన శక్తి గురించి పటిష్ట నమ్మకం ఉండేది. ఒకసారి గ్రామం పక్కన ఉన్న పాత అడవిలో ఆకాష్ నడుస్తున్నాడు. అతనికి వింత శబ్దాలు వినిపించాయి. ఆ శబ్దాలు ఓ పురాతన సంగీత వాయిద్యంలా వినిపించాయి. ఆ శబ్దాలు అతనికి దిశలను సూచిస్తున్నట్లుగా అనిపించాయి. ఆకాష్ ఆశ్చర్యపోతూ ఆ శబ్దం వచ్చిన చోటికి వెళ్ళాడు. ఆ శబ్దాలు అతనిని ఒక పాత గుహ దగ్గరకు తీసుకువెళ్ళాయి. గుహ లోపలికి వెళ్ళగానే అతను ఒక పెద్ద రాతి తలుపును చూశాడు. తలుపుపై పురాతన చిహ్నాలు, శాసనాలు ఉన్నాయి. వాటిని చదవడం సాధ్యం కాకపోయినా ఆకాష్ తన చెవుల ద్వారా శబ్దాలను వినడం మొదలుపెట్టాడు. ఆ శబ్దాలు తలుపుపై రహస్యమైన పద్ధతిని సూచించాయి. ఆకాష్ తన శక్తిని ఉపయోగించి తలుపు తాళాన్ని తెరవగలడని అర్థం చేసుకున్నాడు. అతని చుట్టూ ఉన్న శబ్దాలు ఇసుక గడియారం మాదిరిగా తళతళలాడుతున్నాయి. ఆ శబ్దాలను శ్రద్ధగా వినిన తర్వాత ఆకాష్ తాళాన్ని తిప్పాడు. తలుపు తెరిచిన క్షణంలో అతని ముందు ఒక కొత్త ప్రపంచం కనిపించింది. ఆ ప్రపంచం మెరుస్తున్న నగరాలతో, ఊహించని జీవులతో నిండి ఉంది. ప్రకృతి అందమైన కొత్త రంగులతో సజీవంగా కనిపించింది. కానీ ఆకాష్ ఇంకా ఆశ్చర్యంలో ఉన్నప్పుడు పక్కన ఉన్న ఒక శిలాశాసనం మెలకువ చేసుకుంది. శాసనంలో ఇలా రాసి ఉంది: ఈ తలుపు తెరవడమే ప్రమాదం. ఒక ప్రపంచం ఆరంభం అంటే ఇంకో ప్రపంచానికి అంతం. ఎప్పుడు రెండు ప్రపంచాలు కలిసిపోతే దుష్టశక్తులు ప్రబలుతాయి. తలుపు తెరిచిన వెంటనే ఆకాష్ పుట్టిన గ్రామంలో విచిత్ర సంఘటనలు మొదలయ్యాయి. నేల విరిగిపడడం, పశువులు అలజడి చెలరేగడం మొదలయ్యాయి. కొత్త ప్రపంచం నుండి కొన్ని వింత జీవులు బయటికి రావడం ప్రారంభమయ్యాయి. ఇవి మంచి జీవులా, చెడు జీవులా అనే విషయం అర్థం కావడం లేదు. ఆకాష్ తన తప్పు గురించి అర్థం చేసుకున్నాడు. కానీ తలుపు మూయడం అసాధ్యమని అతను గ్రహించాడు. తన శక్తి చాలు కాదని తెలుసుకున్నాడు. ఆ తలుపును మూసే మరొక ఉపాయం కనుక్కోవాలని నిర్ణయించాడు. ఆకాష్ ఆ కొత్త ప్రపంచంలోకి అడుగుపెట్టి ఆ శబ్దాల మూలాన్ని వెతికాడు. అక్కడ అతనికి ఒక వృద్ధ జ్ఞాని కనిపించాడు. ఆ జ్ఞాని ఆకాష్ను చూసి, నువ్వు ఆ తలుపు తెరవడం ఒక తప్పు. కానీ నీ శక్తిని సరిగ్గా ఉపయోగిస్తే ఈ రెండు ప్రపంచాలను సంరక్షించగలవు అని చెప్పాడు. జ్ఞాని ఇచ్చిన సూచనల ప్రకారం ఆకాష్ తన శక్తిని మరింత పదును పెట్టాడు. ఆ శబ్దాల ద్వారా ఒక ప్రత్యేకమైన సంగీతాన్ని సృష్టించి రెండు ప్రపంచాల మధ్య తలుపును తిరిగి మూసి సమతుల్యతను తీసుకువచ్చాడు. ఆకాష్ తన తప్పు ద్వారా నేర్చుకున్న పాఠం ఏంటంటే, ప్రతి శక్తి బాధ్యతతో కూడి ఉంటుంది. మనిషి తప్పులు చేస్తాడు, కానీ ఆ తప్పుల నుంచి పాఠాలు నేర్చుకొని మళ్ళీ ప్రయత్నించడం చాలా ముఖ్యం. ఆకాష్ తన శక్తిని తర్వాత బహుళ ప్రపంచాల శాంతి కోసం ఉపయోగించాడు. అతనిలో అసాధారణ శక్తి ఉన్న తన హృదయాన్ని మనిషి ప్రపంచానికి అంకితం చేశాడు. ఈ కథకు ముగింపు ఏంటంటే, ఆకాష్ కథ మనకు ఒక విషయం చెబుతుంది. సమస్యలు మన జీవితాల్లో రాకుండా ఉండవు. కానీ మన శక్తులను సరిగ్గా ఉపయోగిస్తే మనం ప్రపంచాన్నే మార్చగలం. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.